సొదొమ గుమ్మర పట్టణం అనగా అది పాపముతో నింపబడింది. సొదొమ గుమ్మర పట్టణం అనేది శాపముతో నింపబడింది. ఆ పట్టణంలో భయంకరమైన పాపముతో ఉన్నది కనుక ఆ పాపం అనేది పక్షిగా నిగనిగలాడుతూ ఉన్నది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మనం చూడటానికి మరి విస్తారంగా కనపడే ఎలా ఉంటాయంటే మరి మన కళ్ళకి చాలా విస్తారంగా కనపడతాయి, విశాలంగా కనపడతాయి. కానీ అక్కడ పాపం ఉంటుంది, అక్కడ శాపం ఉంటుంది, అక్కడ అక్రమం ఉంటుంది. కనిపెట్టి ఇక్కడ ఏమున్నది, ఎవరితో సహవాసం, ఎక్కడికి పోవాలని ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో ప్రభుని అడిగి ముందుకు అడిగేస్తే ప్రభు మార్గాన్ని చూపిస్తాను. ఎక్కడికి పోవాలో, ఏ స్థలములకు పోవాలో, ఏ స్థలంలోకి పోతే నీకు ఆశీర్వాదం ఉంది, ఏ స్థలంలోకి పోతే నువ్వు దీవించబడతావు, ఎక్కడ పోతే నువ్వు మేలుతో నింపబడతావో దేవునికి తెలుసు కనుక దేవుని చిత్త ప్రకారంగా మనం అడిగి దేవుడు చెప్పిన ప్రకారంగా వెళితే మనకు దీవెన ఆశీర్వాదము ఉన్నదని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. దేవుని లోతైతే